మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175570. టిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ఉందో నా చివరి శ్వాస వరకు, నేను మొన్న చెప్పిన మీటింగ్లో కూడా, నేను మంత్రంలో వండైనా కానీ టెలిఫోన్లో అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పాను. శాసన మండలి 9 మాసాలు ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ 9 months నేను శాసన మండలి సభ్యుడిగానే ఉంటాను, కొనసాగుతాను. ఈవెన్ తదుపరి ఏదైతే ఉందో నాకున్న అనుభవం నాకు తోడుంటుంది, ఆ అనుభవంతో ఏదైతే ఉందో నా జీవితకాలం ఏదైతే ఉన్నదో నా తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో కొనసాగుతాను. అది ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు పారిపోతా చెప్పాను, ఓటు ఎత్తే ఉంటా ఓటేకుంటున్నాను అనుకో. ఒకటి ఏంటంటే డెఫినెట్గా నేను ఆశించిన ఫలితం పొందినట్టు బాధ కలుగుతుంది డెఫినెట్గా. అది జగించాలన్నటువంటి ఏదైతే ఉందో ఇవల్ల ఇక్కడ ఏమైంది అని అంటే, నేను స్థానికున్ననే భావనతోని నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోరుకొని ఇక్కడ పోటీకి వచ్చాను. వాస్తవంగా పార్టీ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి నాకు సూచన చేసింది, నన్ను ఒత్తిడి తెచ్చింది, మీకు అందరూ తెలిసింది. కానీ నేను చేస్తే నాకు అవకాశం ఇస్తే నేను నిజామాబాద్కి వెళ్ళి చేస్తాను. ఎందుకంటే నేను జగిత్యాల నా స్థానికత, నేను ఇక్కడికి వెళ్ళి చేస్తే నా ప్రజలు సేవ చేసిన అవకాశం నాకు లభిస్తుంది. సరే, ఇక్కడ ఆశ్చర్యపడితే పొందలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టేసి, దేవుడి ముందు మనిషి ఎంత తలగాల్సిందే కదా. దేవుడి ముందు మనిషి ఎంత అని చెప్పి అంటున్నాను. నేను ఒక మానవుని, ఒక మనిషిని చెప్పంటున్నాను. నేను ఎంత గొప్పగా భావించినా కానీ దేవుని తెచ్చి అడ్డం పెట్టి తల వంచాల్సి వస్తుంది. వంచాలి సార్, తల వచ్చి అంతే తప్ప దాన్ని మనము ఇస్తుంది ఆశ్చర్యపరచకపోతే అంతే తప్ప. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా కొనసాగి జరిగిందని మనకు అందరికీ తెలుసు. నేను స్థానికత ప్రాతిపదికన ముందుకు వెళ్ళినాయి. స్థానికత కంటే ఏదైతున్నదో మోడీ గారు ఎక్కువ కనబడ్డారు, మోడీ గారు 2 కనబడ్డాయి. ఆడ జాతీయత చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు, నేషనాలిటీ. ఇంకోటి దేవుని చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. స్థానికత కంటే ఎనీడే నీకు జాతీయత అనేది, నేషనాలిటీ టేక్స్ ప్రియారిటీ. మోడీ అనేది ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ హోదా లోపల జాతీయత, నేషనాలిటీ, మోడీ దేశమే మోడీ అనేది ప్రచారం చేసి ఒక కాలం లోపల ఎక్కువ అంటే దేశం అని ఉన్నాయి. ఒక కాలం లోపల పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, కొంత తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇలా మోడీ గారిని ఆ విధంగా ప్రయోగం చేసే ప్రయత్నం చేసి ఆ జాతీయ భావన వచ్చే వరకు ఏదైతుందో ఈ స్థానికత అనేది దాని ముందు నిలబడలేదు. దానికి తోడు ఏదైతుందో దేవుడు అయిపోయాడు, మోడీ గారు దేవుడు అయిపోయాడు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ సంబంధించి ఇవాళ ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వాళ్ళ దానిలో ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఇక్కడ 2 ఉంటాయి బాబు. ఒకటి సామాజిక వెనుకబాటుతనం, 2ది ఆర్థిక వెనుకబాటుతనం. ఇక్కడ దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నారు అనే ఒక భావంతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఏదైతుందో జాతీయ స్థాయిలో 7.5%, మన రాష్ట్ర స్థాయిలో 10% రిజర్వేషన్ అన్నమాట. అట్లే బీసీలకు ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో 25%, జాతీయ స్థాయిలో 27% అమలు. వీటి సంబంధం లేకుండా మోడీ గారు ఏం చేసిండ్రు, కేవలం ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు అని చెప్పని, అంటే బై ఎక్స్క్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎక్స్క్లూడ్ చేసి వారికి ఇందులో అవకాశం లేకుండా చేసి, వీళ్ళకి అవకాశం లేకుండా చేయడంతో వీరికి అవకాశం లభిస్తుంది. వీళ్ళందరూ ఒక 70% పక్కకు వైదొలిగిపోతారు. ఎస్సీలు ఒక 15%, ఎస్టీలు ఒక 10%, 25%, బీసీలు ఒక 50%, 70% వైదొలిగిపోతే మిగిలిన 20% ఉంటారు కదా. 20లో ఎవరు వస్తారు? హిందువులలో ఉన్నత వర్గాలు, అట్లే ముస్లిం సమాజం వాళ్ళు మాత్రం 20%లో వస్తారు. ఆ 25% కొరకు ఏదైతుందో అందులో ఆర్థిక వెనుకబడి గురవుతున్న వారికి ప్రత్యేకంగా 10% సౌకర్యం కల్పించి
అంటే వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మేమేమంటున్నాం, యూ డిడ్ రైట్ థింగ్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము వేధిస్తలేం, కానీ ఎస్సీ ఎస్టీ టీసీలను ఎక్స్క్లూడ్ చేయడానికి ఎస్సీ ఎస్టీ టీసీలను కూడా అందులో చేర్చండి, వాళ్ళు కూడా అవకాశం కల్పించండి. ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ టీసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అవకాశం కల్పించాలి, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయకూడదు. అదొక విధంగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పంటున్నారు. ఇది మూడో మరి మోడీ గారు ఏం చెప్తున్నదో ఇవాళ కనీసం ఈ పర్యాయమైనా ఆయన గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఈ ఉన్నత వర్గాల పక్షపాతం ఏదైతుందో దాన్ని సరి చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజ వెనుకబడి గురవుతున్న వాటి గురించి కూడా ఆలోచన చేసి ఈడబ్ల్యూఎస్ను ఏదైతే ఇట్ పర్టైన్స్ ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని చెప్పారు, అది తొలగించాలి సరిపోతే. కానీ అందరికీ అవకాశాలు ఎటువంటి చేయబడే విధంగా అది చట్టాన్ని మార్పు చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాం. దానికి అనుగుణంగా నేను రాజీవ్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఏదైతున్నదో రాజీవ్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చ పెట్టి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఎస్సీ ఎస్టీ టీసీలను వివక్ష గురి చేస్తుందో వారికి న్యాయం చేయబడే విధంగా చట్టంలో మార్పు చేయబడటానికి ఏదైతున్నదో పార్లమెంట్ చర్చా వేదిక కాబోతో చెప్పాను కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.